ప్రతి మ్యాచ్లో 200కు పైగా పరుగులు బాదిన బౌలర్ల వైఫల్యంతో సన్ రైజర్స్ ఓడిపోతూనే ఉంది. కానీ ఈసారి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ వరుణ్ అరుణ్ వేసిన ప్లాన్ పక్కాగా హిట్ అయింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇద్దరు డెబ్యూ బౌలర్లు డేంజరస్ రాజస్థాన్ కు చిత్తు చేశారు. అందులో ఒకరు ప్రఫుల్ అయితే మరొకరు షాకిబ్ హుసేన్. ఈ ఇద్దరు బౌలర్లు చెరో 4 వికెట్లు తీసుకొని సన్ రైజర్స్ కి అద్భుత విజయాన్ని అందించారు. 21 సంవత్సరాల బీహారీ బౌలర్ షాకిబ్ హుసేన్ పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ లో బెస్ట్ ఫిగర్స్ తో రికార్డుల బుక్ లో షోయబ్ అఖ్తర్ సరసన నిలిచాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన షాకిబ్ 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ డెబ్యూలో 4 వికెట్లు తీసుకున్న 4వ బౌలర్ గా షాకిబ్ రికార్డులకు ఎక్కాడు. అదే విధంగా అశ్విని కుమార్ తో కలిసి 5వ బెస్ట్ బౌలర్ గా నిలిచాడు. అల్జరీ జోసెఫ్, ఆండ్రూ టై షోయబ్ అఖ్తర్ తర్వాత స్థానంలో నిలిచాడు. ఇక బీహార్ కు చెందిన 21 ఏళ్ల షాకిబ్ హుసేన్, అతని కథ వింటే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు. కొడుకుకు క్రికెట్ మీద ఉన్న పిచ్చిని చూసిన ఆ తల్లి అతనికి కనీసం క్రికెట్ షూ కూడా కొనివ్వడానికి డబ్బులు లేక తన మెడలోని నగలు అమ్మేసింది. ఆ తల్లి త్యాగానికి, తన కష్టానికి ఐపీఎల్ వేదికగా షాకిబ్ సరైన న్యాయం చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ అరంగేట్రంలో బెస్ట్ బౌలింగ్ ఫిగర్ను నమోదు చేసిన ఇండియన్ బౌలర్ల హైయెస్ట్ జాబితాలో సగర్వంగా అడుగుపెట్టాడు. ఒక మ్యాచ్తో ఈ ఇద్దరు కుర్రాళ్ళు తన కెరియర్ను పూర్తిగా మార్చేసుకున్నారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, మరెన్నో అవమానాలు దాటుకొని ఐపీఎల్ దాకా వచ్చిన ఈ యువ కెరటాలు టీమిండియా భవిష్యత్తులో ఫేస్ దళానికి ఆశా కిరణాలుగా కనిపిస్తున్నారు.